ప్రజలారా ఒక వీడియో పెడతాను చూడండి. ప్రతి ఒక్కరూ నేను ఏదన్నా పోయి అడిగానంటే బిజినెస్ ఏదన్నా చెప్పానంటే బాధలు 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 అంటారు. నాకు 54 సంవత్సరాలు, 10 సంవత్సరాల బాల్యం నాకు తెలీదు. 10 సంవత్సరాల తర్వాత నుంచి నా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తే ఓఎమ్మ నాకు మించిన బాధలు ప్రతి ఒక్కరి దాంతో ఫేస్ చేస్తున్నా. ఫ్రెండ్స్తో, బంధువులతో రకరకాలుగా 600 రూపాయల జీతగాడికి ఈరోజు 3 కోట్ల రూపాయలు సంపాదించిన అయినా నేను బాధపడలా. ఇదేం జంకల ప్రతి ఒక్కరూ అది ఎందుకో 60 సంవత్సరాల్లో చేయలేనటువంటిది మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఆయనకే సమస్యలు ఉంటాయి, కానీ ఆయన సమస్యల్ని ఏమి ఆయన కొడుకో భార్యకో ఇవ్వాలనేది సమస్య కాదు. కేవలం భారతదేశాన్ని ఎలా డెవలప్ చేయాలన్న ఒక కాన్సెప్ట్తోనే ఉంటాడు. అట్లా ప్రతి ఒక్కరూ మనం డెవలప్ చేసుకోవాలా అన్న కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరూ ఉండండి. బాధ 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 బాధలన్నీ నేను పెడతాను చూడండి. నాకు మించిన బాధలు ఎవరికి లేవు. ప్రతి దానికి సమస్యనే ఉన్నాను, కానీ పోరాడాల. ప్రాణం తుది శ్వాస, నా శ్వాస ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను విజయం సాధిస్తా. విజయం సాధించాలని నేను ప్రయత్నిస్తా. నా ప్రయత్నం ఎక్కడా సరళించదు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అందరూ సమస్య 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 అంటారు. సమస్యలు పక్కన పెట్టండి, సమస్యలు లేని వాళ్ళే లేరు. కాబట్టి దయచేసి సమస్యల వల్ల పక్కన పెట్టండి. మీ యొక్క గమ్యాన్ని, మీ యొక్క ఒక అచీవ్మెంట్ని నిర్ణయించుకోండి, ఒక గోల్ నిర్ణయించుకోండి, దాని నుంచి పోరాడనండి. నేను మీకు నా వీడియోలో నేను నేను పెట్టాలని నా బిజినెస్ మీద ఫోకస్ చేసుకుంటూ ఇన్ని సమస్యలు వచ్చినా దాన్ని పోరాడుతూనే ఉన్నా, నిరంతరం పోరాడుతూనే ఉన్నా. బంధువు అయినా ఫ్రెండ్ అయినా ఎన్ని సమస్యలు ఉన్నాయి, అస్సలు భయపడలా. కానీ అవతలోడు ఏంటంటే ఏమనుకుంటున్నానంటే వీడేంటో భయపడలేదు అనుకుంటున్నాడు. మనకు ఆ విధంగా ఉండాలా. మీరు కూడా ఏంటంటే ఏదైనా చెప్పాలంటే నాకు సమస్య 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 ఉన్నారు. సమస్య లెవెల్ని పక్కన పెట్టండి, మన జీవితాన్ని మార్చుకోండి. మీరు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న మనకి ఇదిస్తాడు దేవుడు, దాని ద్వారా మనము సక్సెస్ అవుతాము. మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మందల బాలాజీ.